ఈ దుర్మార్గుడు మాట్లాడే మాటలు ఒక్కసారి చూడండి. ఒకరిద్దరు లంగల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, అదేమన్నా పెద్ద స్కామా? దాన్ని అంతర్జాతీయ కుంభకోణం లెక్క చూపెడుతున్నారు. రేవంత్ చాతనైతే ఎవరిని లోపలేస్తావో లోపలై కేటీఆర్ ప్రజల అటెన్షన్ను డైవర్ట్ చేయడానికి డ్రామాలు ఆడుతున్నారని విమర్శ. ఒకరిద్దరు లంగల ఫోన్లట ట్యాప్ చేస్తే చేసి ఉండొచ్చట. అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి? ట్యాపింగ్ జరిగింది అన్న అభిప్రాయానికి కేటీఆర్ వచ్చిండు. ట్యాపింగ్ జరిగింది 100% వాస్తవం నా గవర్నమెంట్లో అని ఒప్పుకుంటా ఉన్నాడు. సిగ్గు లేకుండా ఈ ట్యాపింగ్ అన్నది దేశద్రోహం కిందకు వస్తుందన్న కనీసమైన పరిజ్ఞానం కూడా ఈ దుర్మార్గుడికి లేదు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి? రెండో పాయింట్ చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఏమని? చేస్తే చేసి ఉండొచ్చు. ఎవరు? అధికారులు. ఈ దుర్మార్గుల ఆదేశాలతో అధికారులు ఫోన్లు ట్యాప్ చేసినారు. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసి బ్లాక్మెయిల్ చేసిరు. రియల్ ఎస్టేటు, వజ్రాల వ్యాపారులు, పెద్ద ఎత్తున వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేసి బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి ఎలక్టోరల్ బాండ్స్ రాయించుకున్నారు. భార్యల ఫోన్లు ట్యాప్ చేసుకున్నారు. ఒకరి మించి ఒకడు. నా భార్య ఫోను ట్యాప్ చేసి వాడు ఇంకోని భార్య ఫోన్, సొంత భార్యల ఫోన్లు ట్యాప్ చేసుకున్నారు. సో ఇవన్నీ ఎవరితో చేయించారు? అధికారుల చేత చేయించారు. ఇప్పుడు ఏమంటున్నాడు? అధికారులు చేస్తే చేసి ఉండొచ్చు, మాకేం సంబంధం? ఇప్పుడు ఆలోచించాల్సింది ఎవరు? మీ మీద ఒక బండెత్తేసిండు. ప్రజల డబ్బులతో జీతాలు తీసుకుంటున్న అధికారులారా, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మిమ్మల్ని ఏదైనా తప్పుడు పని చేయమన్నప్పుడు మీరు చేయడం వల్ల ఇవాళ మీరే అనుభవిస్తున్నారు. ఇవాళ ఒక్కడన్నా అధికారుల పక్షాన నిలబడి మాట్లాడుతున్నాడా? ఇప్పుడు ప్రణీత్ రావు నోరు పేరెత్తుతాడా? ప్రభాకర్ రావు పేరెత్తుతాడా? తప్పించుకుంటున్నారు ఈజీగా. మాకేం సంబంధం లేదు, మేము చేయలేదు, అధికారులు చేస్తే చేసి ఉండొచ్చు. అందుకే అధికారులు కొంచెం సోయి తెచ్చుకొని ప్రజలు డబ్బులు ఇస్తే మాకు జీతాలు వస్తున్నాయి, నా కుటుంబాలు గడుస్తున్నాయని ఆలోచించి పనిచేయండి. ఇదట అంతర్జాతీయ కుంభకోణం లెక్క చూపెడుతున్నారట. నీ ముఖానికి చరిత్రలో మీ అయ్యని అడుగు. మీ అయ్యకి 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది కదా. దేశ చరిత్రలో ఇంత పెద్ద ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారం ఏనాడైనా జరిగిందా అని అడుగు. ప్రజల అటెన్షన్ను డైవర్ట్ చేయడానికి ఫోన్ ట్యాపింగ్ అంటూ డ్రామాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. 10 లక్షల ఫోన్లను కేసీఆర్ ట్యాప్ చేయించిందని నిన్న ఎక్కడనో చూసినా. చేస్తే గీస్తే ఒకరిదో ఇద్దరిదో లుచ్చాగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకేమెరక కానీ చేస్తే చేసి ఉండొచ్చు, దొంగలై లంగలై. ఎందుకంటే అది పోలీసు వాళ్ళ పని. దానికి ఏదో అంతర్జాతీయ కుంభకోణం ఏదో జరిగిపోయినట్టు డ్రామాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ దుర్మార్గుడు కాళేశ్వరంలో మేడిగడ్డ కుంగిపోయినప్పుడు రాహుల్ గాంధీ వెళ్ళి అక్కడ చూసినప్పుడు చిన్న పర్రే, ఇప్పుడు ఫ్లైఓవర్ ఎక్కుతా ఉంటే పిల్లర్కి మధ్యలో చిన్న లైన్ ఉంటుంది కదా, దాన్ని చూపెట్టి ఇదేదో జరిగిందని అంటారు. ఆనాడు ఇట్లా మాట్లాడిండు. 1,00,000 కోట్ల ప్రాజెక్టు కుప్పగూలిపోతే ఆనాడు మాట్లాడిన మాటలు ఇవాళ మొత్తం ప్రజల స్వేచ్ఛకు సంబంధించిన మొత్తం ఆడవాళ్ళ ఫోన్లను ట్యాప్ చేసి, హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేసి వాళ్ళ కుటుంబాల్లో చిచ్చుపెట్టి, రియల్టర్లను బెదిరించి డబ్బులు వసూలు చేసి, ఇంత దుర్మార్గానికి పాల్పడి ఎలక్షన్లో వార్ రూమ్లు పెట్టి చివరికి నీ అయ్యా కామారెడ్డిలో కూడా వార్ రూమ్ పెట్టుకున్నారట కదా. వార్ రూమ్లు పెట్టుకొని ఎలక్షన్లో గెలవడానికి ప్రయత్నం చేసి దేశద్రోహానికి పాల్పడి ఇవాళ అంటుండు ఒకరిద్దరిది చేస్తే చేసి ఉండొచ్చట. అది పోలీస్ అధికారుల పని అట. ఇదేదో అంతర్జాతీయ కుంభకోణం కాదు, అంతకంటే ఎక్కువ ఇది. చాతనైతే దమ్ముంటే ఎవరెవరిని లోపలేస్తారో వేయండి అని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు, చాతనైతే దమ్ముంటే ఈ లీకులు బంద్ చేసి చర్యలు తీసుకో, మేం వద్దంటలేం, కానీ ఈ పనికి మాలిన డ్రామాలు ఆపు అని ఆయన అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కోర్టులో ఉన్నది బంతి. మీకు దమ్ముంటే లోపలేయండి అని అంటుండు. చలో మేము ఇస్తాం, మీకు ఏమేమి ఆధారాలు కావాలి, ఏవి మిగతా భూములకు సంబంధించిన వ్యవహారాలు. అసలు ఈ పాటికి ఎప్పుడో లోపల ఉండాలండి. మరి ఎలక్షన్లకు ముందు ఏమన్నా చేస్తారా? మీకు దమ్ము లేదని అంటున్నాడు ఆయన. నీకు దమ్ముంటే అంటున్నాడు. మరి మీకు దమ్ముందా లేదా ముఖ్యమంత్రి తెలుసుకోవాలి. స్కాములు అంటూ రోజుకొక లీకులు ఇస్తుండు. డైరెక్ట్గా చెప్పరాదరాబాయ్, సీదా చెప్పు, గిది తప్పైంది, గిన్ని పట్టుకున్నామని చెప్పు, ఫాల్తు మాటలు ఎందుకు, ధైర్యం ఉంటే చెయ్యి, ముఖ్యమంత్రివి నువ్వు, అధికారం నీది, తప్పులేం జరిగినాయో బయటపెట్టు, ఎవరెవరిని లోపలేస్తావో వెయ్యి, మేము వద్దంటలేమని అన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో జరిగిన మల్కాజ్గిరి ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడినట. ఇప్పుడు రేవంత్ రెడ్డి కోర్టులో బంత్ వేసిండు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి తేల్చాలా? చిచి సిగ్గు లేకుండా తప్పు చేసి తప్పు ఒప్పుకోకపోగా మళ్ళీ జరిగితే జరుగుండొచ్చు, అదేమో పెద్ద కుంభకోణమా?
రఘునందన్ రావు చెప్తున్నాడు మన ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ భార్య ఫోన్ ట్యాప్ అయింది అని, హరీష్ రావు భార్య ఫోన్ ట్యాప్ అయింది, ఎవరికి వాళ్ళు ఒకరిని మించినోడు ఇంకొకటి వాళ్ళకి వాళ్ళే ఫోన్ ట్యాప్ చేసుకున్నారు ఇంట్లో వాళ్ళ ఫోన్లు అని చెప్పు. ఆన్సర్ చేయి. మరి ఏ పోలీస్ అధికారి ట్యాప్ చేసిండు మీ ఇంట్లో వాళ్ళ ఫోన్లు? లేదు మీరే ట్యాప్ చేసుకున్నారా? ఆన్సర్ చెప్పండి. మీ మీద వచ్చిన ఆరోపణలకి మీరు ఆన్సర్ చేయండి ఫస్ట్. ఎవరైనా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కాల్ చేస్తుండే. శ్రీనివాసరెడ్డి గారు నమస్తే. నమస్తే, మీరు లైవ్ లో ఉన్నారు. చెప్పండి. ఇప్పుడు కేటీఆర్ నిన్న మాట్లాడిన వ్యాఖ్యలు, ఒకరిద్దరు లంగల ఫోన్లు ట్యాప్ చేస్తే చేసి ఉండొచ్చు, అదేమైనా పెద్ద స్కామా, దీన్ని అంతర్జాతీయ కుంభకోణం లెక్క చూపెడుతున్నారు, రేవంత్ రెడ్డి నీకు చాతనైతే ఎవరిని లోపలేస్తావో వెయ్యి, నీకు దమ్ముంటే వెయ్యి అని అంటున్నారు. ఏం చెప్తారు? మీరేమో కంప్లైంట్లు ఇచ్చుకుంటా పోతా ఉన్నారు. ఏదైనా కూడా పాపం పండాలి రఘు గారు. పాపం పండింది కాబట్టి తెలంగాణ ప్రజలు తీసి నేలకేసి కొట్టిర్రు. మేము దేవుని తర్వాత మేమే దైవాంశ సంబుతం అని విర్రవీగిన కుటుంబము ఈ రోజు ఎక్కడ ఉంది? ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని ఎవరికి దొరకకుండా పారిపోయే పరిస్థితి వచ్చింది. ఇక ఇంతకంటే చేతనైనా చేసుకో అంటే ప్రజలు చేసిర్రు, ఏం చేత అవుతుందో చేసి చూపించారు కదా. అయినా అహంకారం వీడలేదు అంటే ఇక వాళ్ళు వేరే ప్రపంచంలో బతుకుతున్నారు. ఇప్పుడు నేను ఒకటే చెప్తా, లంగల ఫోన్లు ట్యాప్ చేసింది అన్నాడు. సరే, రఘు లంగన, అల్లన్న లంగన, రేవంత్ రెడ్డి గారు లంగన, ఈ పొలిటికల్ పార్టీలో ఉన్న నాయకులంతా లంగన, ఉద్యమకారులు లంగల, ఎవరు లంగ ఎవరు లుచ్చా? లంగలు లుచ్చాలంతా నీ పక్కన పెట్టుకున్నందుకే కదా నీకు ఈ గతి పట్టింది. ఇప్పుడు అన్ని రూల్స్ ఫ్లౌట్ చేసి ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చుకొని అందరి ఇళ్ల చుట్టూ మోహరించి ఫోన్ ట్యాప్ చేయాలన్న దుర్మార్గపు రాక్షసమైన ఆలోచన ఒక రాజకీయ నాయకుడికి రావచ్చా గారు? మీరు చెప్పండి. సరే, ఒక నాయకుడు ఒక భూమి కబ్జా చేసిండో లేకుంటే అవినీతి చేసిండో ఏదో దాంట్లో ఇన్వాల్వ్ అయిండో అంటే ఒక లెక్క. అరే, ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత మీది, కాన్స్టిట్యూషన్ సేఫ్ గార్డ్ చేసే బాధ్యత ప్రజాప్రతినిధులది, ఎన్నికైన వాళ్ళది. అందుకు కదా ఓట్లేసింది. అభివృద్ధి దేవుడెరుగు. మీరొచ్చి ప్రజలను రక్షకులుగా ఉండాల్సిన మీరు భక్షకులుగా తయారైపోయారు. సరే, ల్యాండ్ గుంజుకున్నారు, కేసులు పెట్టించారు అంటే వేరు. బెడ్రూమ్ ఇదెంత పాపం అండి? దీనికి ఏమైనా శిక్ష ఉంటదా? నరకంలో వీళ్ళకు సలసలగాగే నూనెలా వేయాలి, అటువంటి శిక్ష కావాలి. ఎందుకు అంటే ఇది కనీసం ఆలోచన చేయడానికి కూడా అసహ్యం అనిపించే ఆలోచనలు వీళ్ళు చేసి చూపించారు కదా. ఇంకా దానికి ఏదో సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే వీళ్ళకు ఆత్మ అనేది చచ్చిపోయింది. వీళ్ళకు తోటి నా దగ్గర ఇన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి, మేము ఏమైనా చేయగలుగుతాం, వ్యవస్థలను మార్చగలుగుతాం, తోలుబొమ్మలాటలాగా ఆడిస్తున్న వ్యవస్థలనే వీళ్ళ అహంకార ధోరణికి కదా. ఇప్పుడు ఏమనాలే, ఎంక్వైరీ చేసుకోండి అన్నారు, లేదా నాకు ప్రమేయం లేదనాలి, ఏమీ లేదు. కేసీఆర్ గారు అసలు బయటికే రావట్లేదు. అసలు ఆశ్చర్యం వేస్తా ఉంది. నీ మీద ఒక ఆరోపణ వచ్చినప్పుడు ప్రజలు ఏం చూస్తారు? కేసీఆర్ అభిమానులు కావచ్చు, వారి సపోర్టర్ కావచ్చు, మా వాళ్ళు వచ్చి క్లారిఫికేషన్ ఇచ్చు చెప్పాలని అనుకుంటారా లేదా? మా మీద ఏదైనా చిన్న బుద్ధ పడితే మేము వచ్చి క్లారిఫికేషన్ ఇచ్చుకుంటాం. గ్రామ స్థాయి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యంలో నాయకులకు ఉంటది. ఆ బాధ్యతను విస్మరించి ఈ రాజ్యం నాకు ఆస్తిగా సంక్రమించింది అన్న భావనతోటి వాళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఈ రోజు మీ ద్వారా నేను ఒకటే చెప్తా ఉన్నా. సరే, కేటీఆర్ ఏమంటాడు, కేసీఆర్ ఏమంటాడు, వాళ్ళ చుట్టుముట్టు ఏమంటారు, నేను ఇప్పుడు ఒకటే కోరుతా ఉన్నా, ఎవరైతే బాధితులు ఉన్నారో తెలంగాణ వ్యాప్తంగా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళ ధన మాన ప్రాణాలకు నష్టం జరిగిందో వాళ్ళందరూ నిర్భయంగా వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి ఆయా పోలీస్ స్టేషన్ లో అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇది ఒక్కరి విషయం కాదు, ఇది ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి విషయమో, లేకుంటే రఘునందన్ గారి విషయమో, రేవంత్ రెడ్డి గారి విషయమో, రాజగోపాల్ రెడ్డి గారి విషయమో కాదు. ఇది దయచేసి అర్థం చేసుకోండి. ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది ఈ ట్యాపింగ్ మహమ్మారికి గురైపోయి చిత్రవద, మానసిక క్షోభను ఇన్ని సంవత్సరాలు అనుభవించడం లెక్కే లేదు. ఈ పాపానికి ఖచ్చితంగా ఎవరు బాధ్యులైనా శిక్ష పడాల్సిందే. అది ముఖ్యమంత్రి అయినా సరే, మంత్రులైనా
పోలీస్ అధికారులైనా సరే ఖచ్చితంగా మీరందరూ ముందుకు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలని చెప్పి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా తెలంగాణ. సరే, ఇప్పుడు ఏ ధైర్యంతో కేటీఆర్ చెప్తున్నాడు దమ్ముంటే లోపలేయండి, ఈ ఫాల్తు మాటలు ఆపండి అని అంటున్నాడు ఆయన. మరి ఆయన చాలా ధైర్యంగా ధీమాగా చెప్తున్నాడు కదా, మరి మీరే వేస్తలేరా లేకపోతే వాళ్ళు మీరు ఎట్లాగో వేయరన్న ధీమానా? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు వాళ్ళలాగా చట్టాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకునే అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు, మా రేవంత్ రెడ్డి గారికి అసలే లేదు, మా నాయకులకు లేదు. వాళ్ళు డ్యూ ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉండాలి. కవిత గారు కూడా ఇట్లనే అన్నారు కదా టీవీలలో వచ్చి, వేసుకోండి పోయిందిగా, పెట్టిరుగా పెట్టేటోళ్ళు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఖచ్చితంగా ఆధారాలు సేకరిస్తా ఉన్నారు, పిన్ పాయింట్ గా ఎవరు చేసిండ్రు ఫోను, ఎవరు ఆదేశాలు, ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు పేపర్ మీద. చేసిన తర్వాత చర్యలు ఉంటాయి తప్ప ఆవేశంగా పోయి ఎమోషనల్ గా పోయి వాళ్ళలాగా చేయాలి అంటే కుదరదు. రూల్స్, ప్రొసీజర్స్, ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఎందుకు అంటే అట్లనే తెలంగాణ యొక్క పరువును కూడా మనం కాపాడుకోవాలి, పోలీసు వ్యవస్థ పరువును కాపాడుకోవాలి. ఎవరు పిన్ పాయింట్ గా తప్పు చేసిండ్రు, 1% పోలీస్ ఆఫీసర్లు తప్పు చేసిర్రు, కానీ 99 మంది నిజాయితీగా పనిచేసిరు కదా. మరి ఆ సిస్టమ్ బ్రేక్ అయిపోయింది కాబట్టి మెల్లమెల్లగా సిస్టమ్ ను పునర్నిర్మాణం చేసుకోవాలి. చాలా బాధ్యత ఉంటది అధికారంలో ఉన్న వాళ్ళు, కాబట్టి తూచి అడిగేస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నారు. చూద్దాం ఈ కేసు ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు, ఎవరిని శిక్షిస్తారు, ఎవరికి శిక్ష పడుతుందని చూద్దాం. కేవలం ఇది పొలిటికల్గా ఏదో చేయడానికి అని అనుకుంటే మాత్రం మిమ్మల్ని కూడా క్షమించరు. 100% ఈ వెనకాల ఉన్న దొంగలందరినీ లాగాల్సిన అవసరం ఉన్నది. ఇది చాలా పెద్ద కేసు, కేంద్రం కూడా ఇన్వాల్వ్ అవ్వాలి ఇమీడియట్గా.